తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి స్వరాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీనియర్ నేతలు రేణుకా చౌదరి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీపై రేణుకా చౌదరి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ బలపడుతున్నాయని, కాంగ్రెస్ ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను బీజేపీ గుర్తిస్తోందని, పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై త్వరలో మాట్లాడతానని స్పష్టం చేశారు. మరోవైపు షాబాద్ నరమేధం ఘటనపై విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల నిర్లక్ష్యమే 6 ప్రాణాలు కోల్పోవడానికి కారణమైందని ఆరోపించారు. ఆమె శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. ఇద్దరు మహిళా నేతల వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. చూస్తున్నాం, తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి స్వరాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీనియర్ నేతలు రేణుకా చౌదరి, విజయశాంతి చేసిన వ్యాఖ్యలకు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇక లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి, మరింత విశ్లేషణ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ విషయాలు వేరు కావచ్చు, బట్ పాయింట్అవుట్ చేసి మాట్లాడడం అది వేరే విధంగా మీనింగ్ వస్తుంది. ఈ మహిళా నేతలు ఇద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? రమణ, సొంత పార్టీకి చెందినటువంటి నేతలే ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం కాంగ్రెస్ పార్టీని కొంత కుదిపేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం వరుస సంఘటనలు చూస్తూ వస్తున్నాం. అటు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ కావచ్చు, కడియం శ్రీ మధ్య జరిగినటువంటి వాగ్వాదాలు, మరోవైపు తుంగతుర్తి ఒకే పార్టీ చెందినటువంటి నేతల వాగ్వాదాలు. కానీ ఇప్పుడు సొంత పార్టీకి చెందినటువంటి ఒక శాసనసభ మండలి సభ్యురాలుగా ఉన్నటువంటి విజయశాంతి కావచ్చు, మరోవైపు రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి రేణుకా చౌదరి కూడా ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై కూడా విమర్శల జల్లు కురిపిస్తున్నారు వీరిద్దరు మహిళా నేతలు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో వస్తున్నటువంటి వ్యతిరేక సంబంధించినటువంటి అంశాలతో పాటు కొన్ని అది పార్టీకి చాలా చెడ్డ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందంటూ కూడా అటు రేణుకా చౌదరి విమర్శలు చేయడం జరిగింది. ఈమెతో పాటు అటు విజయశాంతి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి విజయశాంతి కూడా ఇటీవల జరిగినటువంటి షాబాద్లో జరిగినటువంటి నరహంతకుడు సంబంధించిన విషయంలో ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా పోలీసులు సరిగా రెస్పాండ్ కాకపోవడంతోనే 6 హత్యలు జరిగాయి, ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యమే అంటూ కూడా విజయశాంతి సంచలనమైన ఆరోపణలు చేయడంతో పాటు ఏకంగా ఎక్స్ వేదిక ద్వారా, తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శలు కురిపిస్తూ ఆమె ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి సంఘటన ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు రేణుకా చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్నటువంటి రేణుకా చౌదరి సైతము ఇటీవల కాలంలో కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది, అంతర్గత విభేదాలు ఎందుకు వస్తున్నాయి, మిగిలినటువంటి పార్టీ పూర్తిగా బలహీనపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎంతో జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతము పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో బలహీనపడుతుంది, బీజేపీ, బీఆర్ఎస్ బలం పెంచుకుంటుంది అనే వ్యాఖ్యలు చేయడం, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇలాంటి విమర్శలు చేస్తున్నారు, సొంత పార్టీ అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ రకంగా కామెంట్ చేయడం పట్ల అటు రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ అసమ్మతి నేతల మధ్య పొలిటికల్ వారు కొనసాగుతుంది. ఈరోజు మీనాక్షి నటరాజన్ సైతము వారందరినీ కూడా పిలిచి, అటు పార్లమెంటు వైజ్గా ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా పిలిచి అసలు మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటు కడియం కావ్య కావచ్చు, మరోవైపు భువనగిరి తుంగతుర్తి సంబంధించిన వివాదంలో అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీని కావచ్చు, మరోవైపు ఖమ్మం కొత్తగూడెం సంబంధించినటువంటి విషయంలో అటు ఎంపీ రఘురామ్ రెడ్డి కావచ్చు, వీరందరినీ కూడా పిలిచి వారికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే ప్రయత్నం చేసింది. మరోవైపు మంత్రి కొండా సురేఖ, కడియం శ్రేణి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదానికి సంబంధించిన విషయంపై కూడా సచిన్ సావంత్ దగ్గర నుంచి నివేదికను తీసుకుంది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అంతర్గత విభేదాలు వస్తున్నాయి, ఎందుకు సొంత పార్టీ నేతలే అసమ్మతి గలం వినిపిస్తున్నారన్న చర్చ కూడా జోరుగా కొనసాగుతుంది. రేణుకా చౌదరి కావచ్చు, విజయశాంతి చేసినటువంటి ఆరోపణలు, అంటే చేసిన విమర్శలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. విజయశాంతి ఒకటే చెప్తుంది, నిన్న 6 హత్యలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వము ఎందుకు స్పందించలేదు, సకాలంలో స్పందించి ఉంటే 6 ప్రాణాలు బలి అయ్యేవి కావు
కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యము, పోలీసుల వైఫల్యమే కారణం. ఎక్కడ కూడా శాంతి భద్రతల విషయంలో రాజీ పడడానికి వీలేదు. అయినప్పుడు కూడా ప్రభుత్వము వైఫల్యంతోనే 6 హత్యలు జరిగినాయి అంటూ కూడా విజయశాంతి సంచలనమైన కామెంట్ చేసింది. మరి ఇప్పుడు రేణుకా చౌదరి కూడా అదే తరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడుతుంది, అంతర్గత విభేదాలు కావచ్చు, వ్యక్తిగత కుమ్ములాట కావచ్చు, మరోవైపు మిగిలినటువంటి పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ పార్టీ బలం పుంజుకుంటుందనే వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చకు దాల్చిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ సునీల్.